కొత్త జిల్లాల పరిపాలనకు టైం దగ్గర పడుతోంది. సర్కార్ పెట్టుకున్న టార్గెట్ కు ఇంకా 14 రోజులు మాత్రమే టైం ఉంది. గడువు రోజు నుంచే కొత్త జిల్లాల్లో పరిపాలన స్టార్ట్ చేసేందుకు పనులు స్పీడప్ చేస్తున్నారు అధికారులు. కొత్త జిల్లాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలు ఏర్పాటైన రోజు నుంచే పరిపాలనా కార్యక్రమాలు ప్రారంభమయ్యే విధంగా అధికార గణాన్ని సిద్ధం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యంగా రెవెన్యూ, పోలీస్ కార్యాలయాలు మొదటి రోజు నుంచే పనిచేయాలన్న సీఎం ఆదేశాలతో వివిధ శాఖల అధికారులు అందుకు తగిన ప్రతిపాదనలు యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ చివరి దశకు చేరుకోవడంతో సచివాలయంలో సీఎం పేషి అదనపు ముఖ్య కార్యదర్శి శాంతికుమారి వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. సీఎం ఇచ్చిన డైరెక్షన్స్ ను ఫాలో అవుతూ గడువులోగా అన్ని సిద్ధం చేయాలని ఉన్నతాధికారులకు వివరించారు. మండలాలు, డివిజన్లు, జిల్లాల్లో కొత్తగా పనిచేయడానికి ఎంతమంది ఉద్యోగులు అవసరం, ఎన్ని క్యాడర్ పోస్టులు అవసరం, వాటిని ఎలా భర్తీ చేయాలి అనే అంశాలపై చర్చించారు. జిల్లాల విభజన జరుగుతున్నందున కొత్తగా 3252 పోస్టులు అవసరమవుతాయనేది ప్రభుత్వం ప్రాథమిక అంచనా. ప్రతి కేడర్లోనూ పోస్టులు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. అర్హతను బట్టి వివిధ శాఖల్లో పదోన్నతులు కల్పించి మిగిలిన పోస్టులు భర్తీ చేయాలని అధికారులు నిర్ణయించారు. రెవెన్యూ, పోలీసు శాఖల్లో ఎక్కువ పోస్టులు అవసరమవుతాయని, అందుకు తగ్గ ఏర్పాట్లను వేగంగా చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వం పెట్టుకున్న డెడ్లైన్ ప్రకారం అక్టోబర్ 11 నుంచి కొత్త జిల్లాలో పరిపాలన స్టార్ట్ కానుంది. జిల్లా స్థాయిలో ఎస్పీ, కలెక్టర్ కార్యాలయాలు, రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు, మండలాల్లో తహసీల్దార్, ఎంపీడీఓ, పోలీస్ స్టేషన్లు, ఇతర ఆఫీసుల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. వచ్చే నెల 7 శుక్రవారం రోజున ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.